హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రీలాస్య. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమై ఉంటుంది. ఇది వచ్చేసి జాతరకైతే వెళ్ళాము, పుల్లూరు బండ జాతరకి. వీడియో అయితే చూస్తూ ఉండండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్టార్టింగ్ జాతర దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. చూసారా, ఇది వచ్చేసి జాతర దగ్గర ఎగ్జిబిషన్ షాపులు చాలా బాగుంటుంది. జాతర దగ్గర లొకేషన్ అయితే చూస్తుండండి. ఇక్కడికైతే మేము రీచ్ అయిపోయాము, నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, అన్ని లోకల్ షాపులు అయితే వేశారు. బెలూన్స్, పిల్లలు అయితే జాతర అంటే బొమ్మలు కావాలని ఏడుస్తున్నారు కదా. చూసారా ఎలా ఉన్నాయో, అన్నీ చాలా బాగా సెట్ చేశారు. అన్నీ ప్రతి ఒక్కటి లేని వస్తువు దొరకదండి జాతరలో అయితే. చూసారా, 3 days ఉంటుంది జాతర అయితే. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుందండి ఇక్కడ. బండపైన ఉంటుంది, చుట్టూ పొలాల మధ్య ఈ దేవుడైతే వెలిసిండు, లక్ష్మీ నరసింహస్వామి. దీన్నైతే బండ జాతర అంటారు. చూసారా, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కార, స్వీట్స్, బూందీ, లడ్డు, ప్యాలాల ముద్దలు అన్నీ ఉంటాయి. చూసారా, తినైతే కూర్చొని ఇక్కడ ఆడుకుంటున్నాడు వేషం వేసుకొని. ప్రతి ఒక్కటి అండి. చూసారా ఎలా ఉందో. జనం అయితే ఇలా వచ్చి ఉన్నారు, చాలా జనం ఉన్నారండి. బ్యాగ్స్ ఇంకా చాలా చూస్తున్నారు కదా. ఇక్కడైతే పానీపూరి కూడా పెట్టారండి. పానీపూరి ఇష్టం లేని వాళ్ళు ఎవరండి చెప్పండి. నా కోసం అయితే మా వాళ్ళు అయితే ఇక్కడ ఆగారు. అలాగే చెరుకు రసం కూడా ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చెరుకు బండి. ఈ జనంలోనైతే మేమైతే తోసుకుంటూ అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. వాచ్లు, పిల్లలు ఏది కావాలంటే అది తప్పకుండా కొనియాలి, ఏడుస్తారు లేకపోతే పిల్లలు. ఈ జాతరలో మనం కొనియకపోతే. తినైతే మాస్క్ అయితే పెట్టుకున్నాడు. చూసారా, అచ్చం దొంగలాగే ఉన్నాడు. ఇక్కడైతే ఇది కోనేరు అండి. 2 ఉంటుంది, ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పెద్దది ఉంటుంది. 2 కలిసి ఉంటాయండి. చూసారా, ఇది వచ్చేసి కోనేరు. దాంట్లో స్నానాలు చేసేవాళ్ళు, మొక్కులు ఉన్నవాళ్ళు చేస్తారు. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉందండి జాతర ప్లేస్ అయితే. చాలా బాగుంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడైతే చూసారు కదా, అటు సైడ్ ఇంకా చాలా ఉన్నాయి షాప్స్, ఇంకా అటు వెళ్ళలేదు. ఆ జనంలో పిల్లల్ని తీసుకొని చాలా కష్టం కదా అండి. ఒకసారి దేవుడిని దర్శనం చేసుకొని ఒకసారి లొకేషన్ చేద్దామని వెళ్ళాము. చూసారా, అందరూ అడుక్కునే వాళ్ళకైతే ప్రతి ఒక్క దగ్గర నిలబడి మరీ అడుక్కుంటారండి. చూస్తున్నారు కదా. చూసారా, ఇలా పిల్లల్ని తీసుకొని వచ్చి అడిగితే చాలా బాధ అనిపిస్తుంది కదండి వాళ్ళకు. ప్రతి మనిషిని చుట్టూ తిరుక్కుంటూ అడుక్కుంటారు. చూసారా, ఇంత చిన్న పిల్లలు వాళ్ళు ఎలా ఉన్నారో. ఇప్పుడైతే ఇక్కడ చెప్పులు అయితే విప్పేసి లోపలికి అయితే వెళ్తున్నాము. అక్కడ సైడ్ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి, అటు వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ సైడే చాలా తిరిగాము, కాళ్ళు బాగా నొప్పొచ్చాయి, అందుకోసమే అటు వెళ్ళలేదు. ఇక్కడైతే మేమైతే కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాము. 30 rupees కొబ్బరికాయ. బయట నార్మల్గా 25 ఉంటుంది, కానీ 5 rupees జాతర కాబట్టి 5 rupees ఎక్కువ. ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాము గుడి లోపలికి. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. 3 days ఉంటుంది ఈ జాతర. ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం రోజు వచ్చి చూడొచ్చు, అలా ఉంటుంది జాతర. విలేజ్ వాళ్ళు అయితే డైలీ వస్తారు 3 days. ఇక్కడ మెట్లు అయితే ఎక్కుంటూ అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, టికెట్ అయితే తీసుకొని 20 30 టికెట్ అయితే 20 అనుకుంటా. ఎంట్రీ టికెట్. నార్మల్ దర్శనం, ఉచిత దర్శనం కూడా ఉంది. 20 rupees టికెట్కి అయితే వెళ్ళాము మేము. లైన్ అయితే ఎంత ఉన్నా చూసారా, జనం అయితే ఫుల్ ఉన్నారు. ఒక 1/2 hourకి ఎక్కువ పట్టిందండి మా దర్శనం కావడానికి. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు తిని ఇక్కడ కూర్చొని దాంతో అయితే కొడుతున్నాడు. లక్ష్మీ నరసింహస్వామిది ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, దాంతోనైతే కొడుతున్నాడు. ఇక్కడ అర్చన అభిషేకాలు చేసుకుంటున్నారు.
స్వామివారి ఊరేగింపు అండి, చూడండి చాలా బాగుంటుంది. ఊరేగింపు తర్వాత గుడి లోపలికి ఎంట్రీ అయ్యాడు దేవుడైతే. స్వామివారి ఊరేగింపు అయితే చేస్తున్నారండి. ఇది గుడి లోపల, గర్భగుడి లోపలికి ఎంట్రీ కావడానికండి. ఇది వచ్చేసి చూసారా ఎంత జనం ఉన్నారో. చిన్నగా ఉంటుంది డోర్ వచ్చేసి. అక్కడ నుండి ఒక్కొక్కరుగా చాలా ఇబ్బంది అవుతుంది, అందుకే లేట్ అయింది. ఫైనల్గా అయితే దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. లోపలైతే వీడియో ఇంకేం తీయలేదు. చూసారా, ఇలా అయితే కొంచెం అక్కడ సైడ్ లొకేషన్ బాగుంది కదా, అక్కడ సైడ్ వెళ్దామని అయితే వెళ్తున్నాము. దర్శనం చేసుకొని వీటిని చూసి పిల్లలు అది కావాలి ఇది కావాలని అడగడమే సరిపోతుంది, ఏడవడము. చూసారా, ఇంతమందిలో అయినా ప్రతి ఒక్కరు ఇవన్నీ కొనుక్కుంటూ అన్ని షాపుల ముట్టి తిరుక్కుంటూ ఎంజాయ్ చేస్తారండి. ఇలా జాతరలకు అయితే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది ఇలా తిరగడం. చూస్తున్నారు కదా, ప్యాలాల ముద్దలు అయితే భలే కట్టారండి. ప్యాలాల ముద్దలు చూసారా, ఇక్కడైతే ప్యాలాల ముద్దలు ఉన్నాయి కదా. బాల్స్, రింగ్స్, ఆర్టిఫిషియల్ థింగ్స్ చాలా ఉన్నాయి. చెరుకు రసము చూస్తున్నారు కదా. మా పిల్లలు అయితే ఇంక బయటికి రాగానే మాకు బొమ్మలు కావాలి, బొమ్మలు కావాలి, బొమ్మలు కావాలి, అదే పని అండి. చూస్తున్నారు కదా, ఇలా బండ నుంచి ఇట్లా చుట్టూ పొట్లాలు, తాడి చెట్లు మధ్యలో చాలా బాగుంది కదా లొకేషన్. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. చూసారా, ఈ టెడ్డీ బేర్ వచ్చేసి యోయో టీవీ అండి. యోయో టెడ్డీ బేర్ టీవీ ఛానల్ అంట వీళ్ళది. ఛానల్ కోసం వీళ్ళైతే ఇలా అయితే వచ్చి చిన్న స్లిప్ లాంటిది ఇస్తున్నారండి ఛానల్ షేర్ చేయడానికి జనంలో. చూస్తున్నారు కదా, ఇలా అయితే వచ్చాము మేము. సెల్ఫీలు తీసుకునే వాళ్ళు సెల్ఫీలు, ఇక్కడ లొకేషన్ బట్టి ఫొటోస్ బాగా వస్తాయని చాలామంది ఇక్కడ విజిట్ చేస్తారు. చూసారా, ఈ పిల్లలు అయితే పీకలతోని వాళ్ళకు ఆ ఫీలింగ్ అండి జాతరలో ఇలా చేయడం. ఎలా వెళ్తున్నారు చూడండి. జాతర అంటే సన్నాయిలు వదలడమే కదండి, పీకలు, సెల్ఫీలు తనతో. చూసిన వాళ్ళు ఊరుకోరు కదండి, జనం వచ్చేసి ఇలా అయితే దిగుతున్నారు ఫోటోలు. తనైతే వీడియో తీస్తున్నాడు, అక్కడ కనిపించింది కదా ట్రైప్యాడ్ పట్టుకొని తను వీడియో తీస్తున్నాడు. చూసారా ఎంత బాగుందో. మీకు నచ్చిందా ఈ లొకేషన్? నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మా వాళ్ళు అయితే కూర్చొని కొడుకైతే తింటున్నారు. తన దగ్గరికి అయితే మేమైతే వెళ్ళాము. వెళ్ళి ఫోటో అయితే చిన్నగా వీడియో అయితే తీసుకున్నాము. ఫోటో అండ్ వీడియో కోసం అయితే వెళ్ళాము. చూసారా, మా వాళ్ళు ఇలా అయితే దిగాను. చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడే అండి. మీకు ఎంతమందికి ఇలాంటి జాతర అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి.
తీసుకోవాలి, ఒకటి జోడి తీసుకోవాలి. తీసుకుందాం రెండు, నేను అవే రెడీ ఇస్తాను. వస్తుంది 80కి కావాలి. 110కి వస్తుంది. ఒకటేనా ఇంటికి అయినాక కావాలి. చూసారు కదా, ఎక్కువేమైతే తీసుకోలేదు. మస్తుగా ఉన్నాయండి ఇంట్లో సంచులు సంచులు. తీసుకొచ్చిన తెల్లారే గంటకి ఖరాబ్ అండి. మా చిన్నోడు అయితే మొత్తం ఖరాబ్ చేస్తాడు. బొమ్మలు అయితే తీసుకున్నాడు. లాస్ట్గా ర్యాబిట్ బొమ్మలు మా పెద్దోడు తీసుకున్నాడు. లైట్ వచ్చేసి చిన్నోడు తీసుకున్నాడు. ఎక్కువేం తీసుకోలేదు. చూసారా ఇలా అయితే బొమ్మలు ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. ఇవి మట్టివి చాలా బాగున్నాయి. కృష్ణుడు, గణపతి, ప్యారెట్స్ చాలా రకాలుగా ఉన్నాయి. ఇక్కడ 10 రూపీస్ షాప్ కూడా పెట్టారు. చూసారా గల్ల గురుగులు, ఈ బొమ్మలు బాగున్నాయి కదా. చూస్తున్నారా, డెకరేషన్కి అయితే చాలా బాగుంటాయి. ఇంట్లో ఇవి పెట్టుకోవడానికి ఏం తీసుకోలేదు. ఇవి వచ్చేసి మా వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారు. ముందైతే మా వాళ్ళకు చెరొక బొమ్మ కొనిగానే సంతోషంగా వెళ్తున్నారు ఇద్దరు. ఇక్కడైతే కారా తీసుకుందామని ఆగాము. కారా, రింగులు, బూందీ, చూడవాలంటే తీసుకుందామని అయితే తీసుకుంటున్నాము. ఇక్కడైతే ఇది తీసుకున్న తర్వాత ఇంకా ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వెళ్ళాము. వీడియో అయితే చూస్తూ ఉండండి. ఈ జాతరలో అయితే బేరం చాలా ఆడాలండి. 150 చెప్తే 100కి ఇస్తారండి. 50 తగ్గింపు ఉంటుంది. చాలా బార్గెనింగ్ చేయాలండి. చేయకపోతే మోసపోయినట్టే అండి ఇలాంటి జాతరలో అయితే. ర్యాబిట్ బొమ్మలు అయితే 120 చెప్పాడు. 120 చెప్తే 80కి ఇవ్వమంటే 80కి ఇచ్చేసాడు. అలానే చేస్తారు. మనం అడగాలి. అడగకుండా డైరెక్ట్ అలానే తీసుకుంటే మోసపోయినట్టే అండి. ఇంకా మా ముందే వేరే వాళ్ళకి 100కి అమ్మిండు. చూసారా ఇక్కడ కప్స్, కిచెన్ వేర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చాలా ఇక్కడ చూస్తున్నారు కదా. దీనైతే ఆడుకుంటున్నాడు. మా చిన్నోడు అయితే దీన్ని చూసి భయపడుతున్నాడు. ఇక్కడ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఒకసారి చూపిద్దామని చూపించా, కానీ పిల్లలు ఎక్కలేరు కదా, భయపడతారు అనేసి ఎక్కపియలేదు. చిన్నపిల్లలు కాబట్టి మేము కూడా ఎక్కలేదండి. నాకు కూడా భయం ఎక్కడం అంటే. ఎప్పుడు ఎక్కలేదు. ఇది వచ్చేసి ఒక్కసారి ఎక్కాను, కాకపోతే కళ్ళు తిరిగాయి, అందుకోసమే నేను ట్రై చేయలేదు. ఇంకా చూసారా తిరిగేది మ్యూజికల్ చైర్ అంటారా, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. అదైతే ఎంత బాగా తిరుగుతుంది. ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. కళ్ళు తిరుగుతాయి. మొత్తం ఎలా అనిపిస్తుందంటే చూసాను, నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే భయం, నాకు చాలా భయం, అందుకే ఎక్కలేదు. ఇంకా పిల్లలది కార్స్ చూస్తున్నారు కదా, పిల్లలది. ఇది వచ్చేసి అది ఆల్రెడీ పోయిన ఇయర్ అయితే ఎక్కించామని ఇంకెందుకని ఎక్కియలేదు. అది చూసారా ఇలా అయితే కనిపిస్తుంది. ఫైనల్గా జాతర లొకేషన్ అయితే కిందికైతే వచ్చేసాము. కిందికి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి పైన బండ పైన అయితే ఇలా అయితే ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.
మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో లొకేషన్ అయితే. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.